బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో ప్రజాభవన్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలను, మహిళా డిక్లరేషన్ ను ప్రభుత్వం గాలికి వదిలేసింది అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు భారీగా నిరసనకు దిగారు. వందలాది మంది మహిళలు ప్రజాభవన్ వైపు తరలి రావడంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. ప్రజావాణికి వచ్చే సమస్యల సాక్షిగానే తమ నిరసన గళాన్ని వినిపించారు జాగృతి శ్రేణులు. మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయలు ఏవి, ఇతర హామీల అమలు ఎక్కడంటూ ప్లకార్డులతో హోరెత్తించారు. పోలీసుల ఆంక్షల మధ్య నిరసన కొనసాగించే చివరకు ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యకు వినతి పత్రం అందజేసి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు కవిత. ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేవలం ఓట్ల కోసమే హామీలు ఇచ్చారా, లేక అమలు చేసే ఉద్దేశం ఉందా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. భారీగా పోలీసులను మోహరించడంతో ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయి సామాన్యులు ఇబ్బంది పడ్డారు. 2000 నుంచి 4000 చేస్తామన్న పెన్షన్ కి బడ్జెట్ పెట్టండి. ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తామన్నారు. ఇప్పుడు అయ్యలకు వస్తుంది పెన్షన్, అవ్వలు ఎదురు చూస్తా ఉన్నారు. మా ఆడబిడ్డలకు పెన్షన్ పెట్టండి. ఇది తప్ప మేమేం కోరతలేము. ఇంత మాత్రానికే పోలీస్ వాళ్ళు దురుసుగా ప్రవర్తించడం చాలా అన్యాయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మా మహిళా నాయకురాళ్ళ మీ దుర్భాషలు ఆడినారు మీరు, మా విద్యార్థుల మీద చేయి చేసుకున్నారు మీరు. ఇటువంటి పరిస్థితి చేస్తే